దేవుడు సేవకుల యొక్క మాట అంగీకరించి నేను కూడా నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. మీరందరూ నా కోసం ప్రార్థన చేయాలని చిన్న ప్రార్థన చేసుకుంటాం. దయగల మా తండ్రి, కృపలు మా ప్రభా, సర్వశక్తి మంత్రుల నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ శుక్రవారం దినం నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా ఈ విధంగా కూడుకొని నా తండ్రి మీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలో మీరు వసించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. విన్న వాక్యంను నా తండ్రి మా హృదయాల్లో ఫలింప చేయండి, సహాయం చేయండి. మేము అనుసరించి నడుచుకోవడానికి నీ రాకడ పర్యంతం వరకు మేము ప్రభా నిలబడడానికి సహాయం చేయమని తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా మీ దాసులు నాకు అప్పచెప్పిన మీ మాటన్న తండ్రి వివరించడం వల్ల కాదు కానీ ప్రభా పరిశుద్ధాత్మ దేవుడు మీరు సహాయం చేయమని, ఈ మర్మం ఏమై ఉందో ప్రభా మా అందరితో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఏడవ మాటగా మనం చదువుకునేదాను లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగూ చెప్పి తన ప్రాణమును విడిచాను. ఇంతవరకు మన ప్రియ సహోదరులు 6 మాటలు వివరించారు. వాటి యొక్క అర్థము అంతర్యం ఏంటంటే, దేవుడు ఈ లోకమునకు వచ్చి మన కొరకు మన పాపముల కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. ఎందుకంటే మన పాపము మనము తీసివేసుకోలేము. అది ఎవరి వల్ల అవుతుందంటే పరిశుద్ధ రక్తము కార్చటం వల్లనే అవుతుంది. ఆ పరిశుద్ధ రక్తం ఈ లోకంలో ఎవరిలో లేదు. ఎందుకంటే మానవుడు అనేవాడు పాపంతో పుట్టుతున్నాడు కనుక పరిశుద్ధ రక్తం ఎక్కడ లేదు. మరి పశువులలో ఉందంటే పశువులలో కూడా లేదు. అది కూడా పాపంతోనే పుడుతున్నాయి కనుక అవన్నీ కూడా ఏవి కూడా మన పాపం తీసివేయలేదు. కానీ యేసు ప్రభు ఒకడే మన పాపం ఎందుకంటే ఆయన కన్యా మరియ గర్భమున అంటే వివాహం ఇంకో కన్యగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను ఆవరించి ఆమె ద్వారా ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన రక్తం ద్వారా తప్ప మనకి ఈ లోకంలో ఏది కూడా మన పాపంలో తీసివేయదు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఎందుకు రావాల్సి ఉందంటే ఆయన మనని ఇష్టపడి మనం నిర్మించుకున్నాడు. కానీ మనం ఈ లోకంలో ఆయన చెప్పిన మాటకు విరుద్ధంగా నడుచుకొని ఉన్నాం. ఎక్కడ అంటే ఆదాము అవ్వ, మొట్టమొదటిగా ఆదాము అవ్వ ఆయన ఇష్టపడి నిర్మించుకున్నాడు తన చేతులతో. కానీ వాళ్ళే మొదటిగా ఆజ్ఞ తప్పి ఉన్నారు. అది ఎలా ఏం చేయాలనుకుంటే దేవుడు బాధపడుతూ తానే అనుకుంటున్నాడు, నేను నా ప్రియ కుమారుని ఈ లోకానికి పంపిస్తానని చెప్పి దేవుడు అనుకొని ఇప్పుడు అదే యెషయా గ్రంథంలో అనుకుంటాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అంటాడు, పదవ వచనం, అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహార బలిగా చేసుకొని చేయగా అతని సంతానం చూచును. ఆ సంతానం ఎవరంటే మనమే, అబ్రహాం సంతానమైన మనమే, ఇజ్రాయేలీలు అనేవారం మనమే. కాబట్టి అది చూస్తూ ఉండగా ఆయన బలిగా అర్పించుకున్నటకు ఆయన సిద్ధమై ఉన్నాడు. దేవుని కూడా ఇష్టమై ఉన్నదంట. అది ఎలా అంటే ఇప్పుడు మరి ఇంతవరకు 6 ఆజ్ఞలలో చేశాడు. కానీ ఏడవ ఆజ్ఞలో అసలు మర్మం ఏమున్నది? అసలు దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు, తన ప్రణాళిక చొప్పున ప్రాణం పెట్టాడు. కానీ మరి ఆత్మను మళ్ళీ తిరిగి వెళ్ళిపోవచ్చు కదా. మరి అప్పచెప్తున్నా అనే దానికి అర్థం ఏముంది అక్కడ? అది అప్పచెప్పడం వల్ల ఆయన యొక్క క్రియ ఏం జరగబోతుంది ఇక్కడ అంటే, అదే ఇప్పుడు మార్కు సువార్తలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయం ఇక్కడ 37-38 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే, అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను.
చూసారా, ఇక్కడ పైనుండి దేవాలయపు తెర పైనుండి చిరిగాను. ఆ దేవాలయపు తెర ఇప్పుడు దేవుడి యొక్క ప్రాణం, యేసు ప్రభు దేవుడికి ప్రాణం అప్పగించక ముందుకు జరగలేదు. అప్పగించే ముందు జరిగింది ఇది క్రియ. ఇది అప్పగిస్తే గానీ జరగదు. ఎందుకంటే ఆయన వచ్చాడు, క్రియ ఇక్కడ జరిగించాడు, తిరిగి వెళ్లే ముందు ఇది ఒకటి ఉన్నదన్నమాట. ఇది జరగకపోతే మనకు దేవునికి డిస్టెన్స్ ఏర్పడుతుంది. ఆ డిస్టెన్స్ పోవాలంటే ఈ తెర చిరిగిపోయబడదు. ఈ తెర ఏందనేది అంటే నిర్గమకాండంలో ఉంటుంది చూడండి. నిర్గమకాండం 26వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. నిర్గమకాండం 26:33లో చూడండి, 33, 34లో ఆ అడ్డతెరలను చూసారా, ఈ అడ్డు తెర, ఈ తెర అనేది ఏంటంటే పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధం వేరుపరుస్తుంది. పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉంటాడు, అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉంటాడు, పరిశుద్ధ స్థలంలో సేవకులు ఉంటారు. ఆ పరిశుద్ధ స్థలంలోనే కెరూబులు సెరాపులు నిత్యం దేవుని స్తుతిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనమైతే బయట ఉంటాం, వెలుపల మందసానికి వెలుపల ఉంటాం బయట. మరి మనము పరిశుద్ధ స్థలంకి పోవాలంటే మనకు అర్హత దేవుడు ఇవ్వలేదు. కానీ దానికోసము దేవుడు తన ప్రాణంను అప్పజెప్పినప్పుడు ఆ తెర చినిగిపోయింది. తెర చినిగిపోవడం వలన మనకు దేవునికి సంధి ఏర్పడింది అనమాట. మనం దేవుని కలుసుకోవడానికి మనకు ఒక అవకాశం దొరికింది అనమాట. హల్లెలూయా. ఇప్పుడు ఆ అవకాశం దేవుడు తన ప్రాణంను అప్పగించినప్పుడు, ఎందుకంటే ఇది నాది ఇంకా పూర్తి అయిపోయింది, దేవా ఈ తెర తీసేయమని దేవుడు తన ప్రాణంను అప్పచెప్పాడు అనమాట. హల్లెలూయా. తన ప్రాణంను అప్పచెప్పాడు కనుకనే మనం దేవునితో ఇంత సన్నిహితంగా ఉండగలుగుతున్నాం, నిత్యమైన స్తుతించగలుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఇంత ముందుకైతే ఎవరున్నారు? సేవకులు, అహరోను సంతానం వాళ్ళే దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు. ఎందుకు? ఆ తెర ఉంది కాబట్టి. మనం పరిశుద్ధులుగా, అప్పుడు అంత ముందుకు విశ్వాసులు అనేవారు లేరు. కానీ ఎవరైతే దేవుని తెలుసుకున్న వారు కొంతమంది ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఉండేవారు? మందసం ముందు బయట ఉండేవాళ్ళు, వెలుపల. కాబట్టి ఇప్పుడు అది అక్కడ చూడండి, ఎబ్రిలో రాసిన పత్రికలో కూడా ఉంటుంది, 9:5వ వచనంలో ఉంటుంది చూడండి. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒకడే రక్తము చేత పట్టుకొని చాలండి. అక్కడ ఏమంటున్నాడు? అతి పరిశుద్ధ స్థలం యొక్క మార్గము ప్రవేశించడం తెలియలేదు. ఎందుకు? అది గోప్యంగా ఉన్నది. ఒక ఓన్లీ సేవకుడు మాత్రం వెళ్ళగలడు, యాజకులు మాత్రం వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు అది తెర తీసివేయబడాలంటే మన వల్ల కాదు. అది దేవుడి యొక్క తెర తీసివేయగలడు. కాబట్టి అప్పుడు తన ఆత్మను అప్పచెప్పినప్పుడు దేవునికి గుర్తు చేస్తున్నాడు, దేవా నా పని అయితే అయిపోయింది, మీరు అప్పచెప్పారు. ఎందుకంటే ఇప్పుడు యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం మొత్తం చదివితే ఆయన ఎంత నలగొట్టబడ్డాడు, ఎంత విరవబడ్డాడు, ఎందుకు విరవబడ్డాడు అనేది అక్కడ ఉన్నది. అక్కడ ఏంటంటే సొగసైనదు లేదంటే ఆయనకి స్వరూపమైనను లేదు. ఎందుకు లేదు? మన పాపములు అడ్డగా అట్లా ఆ విధంగా ఉన్నాయి. అది అన్ని క్షమించబడాలి అంటే అవన్నీ కూడా ఆయన నలగొట్టబడాలి, విరగొట్టబడాలి. కాబట్టి జరిగిపోయినాయి. కానీ ఇది ఒకటి మిగిలిపోయింది. అప్పుడు తన ప్రాణం అప్పచెప్పే ముందు దేవుడికి మరొకసారి చెప్పాడు అనమాట, దేవా మీరు పంపించిన ఒక పనులన్నీ నేను పూర్తి చేశాను, కానీ ఇది ఒకటి మాత్రం ఉంది, ఇది తీసివేయమన్నట్టు చెప్పి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే తండ్రి రాజ్యమునికి వెళ్ళాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మానవ స్వరూపముగా వచ్చాడు, కానీ మళ్ళీ తిరిగి తన స్వరూపము పొందుకోవడానికి తన ఆత్మను దేవునికి అప్పచెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఇంకో దగ్గర కూడా ఒక మాట ఉంటుంది, ఏంటంటే మనం మొన్న చదువుకున్నాం, జకర్యా 9:9లో ఉంటుంది, తాను రాజు న్యాయవంతుడును, న్యాయము తీర్చుటకే మనలో ఈ లోకానికి వచ్చాడు. ఆయన మళ్ళీ ఇప్పుడు అదే అంటాడు, ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, ఆయనే శరీరధారి అయి లోకమునకు వచ్చాడు.
కృపా సత్య సంపూర్ణుడుగా. అంటే ఈ లోకానికి వచ్చేసి ఆయన ఎంత గొప్పవాడై ఉన్నాడు అయినప్పటికీ కూడా ఆయన ఇప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా ఒక మాట అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు. దేవుడు చెప్తాడు అన్నమాట, ఈయన నా ప్రియ కుమారు అంటే ప్రియ కుమారుడై కూడా ఆత్మను పొందుకున్నాడు. ఆత్మ మళ్ళీ తిరిగి ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన కార్యములు చేయుటకు ఆయన సిద్ధమయ్యాడు. ఇప్పుడు కూడా మళ్ళీ తండ్రి రాజ్యానికి చేరుటకు తండ్రి రాజ్యాన్ని చేరుటకు మళ్ళీ ఇక్కడ కూడా ఆత్మను అప్పచెప్తున్నాడు అనమాట. ఎందుకు? తన మహిమను పొందుకొనుకున్నాడు. ఇన్ని రోజులు ఇప్పుడు మన 3వ దినం తిరిగి లేచినప్పుడు వెలుగు వలె ఆయన వస్తాడు, శరీరముగా రాడు. కాబట్టి ఆయన ఏమంటారు, అక్షయ శరీరం దాల్చుకొని వస్తాడు. కాబట్టి ఇవన్నీ జరిగిన ఎక్కడ అంటే ఇవన్నీ పూర్తయిన తర్వాత ఈ 7వ ఆజ్ఞలో జరుగుతాయి అన్నమాట. హల్లెలూయా. నా చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. నాకు ఒక పాట పాడాలని ఆశ ఉంది. నా ఘనమైన మహారాజుతో, నా ఘనమైన మహారాజుతో ప్రకాశింతునే తన పరిశుద్ధతతో ఆ నిత్య సియోనులో. ప్రకాశింతునే తన పరిశుద్ధతతో ఆ నిత్య సియోనులో. ఆరాధనా 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 నా ఘనమైన మహారాజు, నా ఘనమైన మహారాజుతో నా తండ్రి నివసించు ఆ పట్టణం, నా ఊహ కందని సౌందర్యం. నా తండ్రి నివసించు ఆ పట్టణం, నా ఊహ కందని సౌందర్యం. ఆ రాజ వీధులలో నడిపించుచు శోభిల్ల దేవుని తన ముఖ కాంతితో ఆ రాజ వీధులలో నడిపించుచు శోభిల్ల దేవుని తన ముఖ కాంతితో ఆరాధనా 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 నా ఘనమైన మహారాజుతో, నా ఘనమైన మహారాజుతో నా తండ్రి పాలించు ఆ పట్టణం, తన నీతి దానికి ఆధారం. నా తండ్రి పాలించు ఆ పట్టణం, తన నీతి దానికి ఆధారం. నా తండ్రి స్వభావమే రాజదండమై నన్ను పాలించునే ఆ గొర్రె పిల్లతో. నా తండ్రి స్వభావమే రాజదండమై నన్ను పాలించునే ఆ గొర్రె పిల్లతో. ఆరాధనా 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 ఆరాధనా
ఘనమైన మహారాజుతో నా ఘనమైన మహారాజుతో తన మహిమతోనున్న ఆ పట్టణం నేనెన్నడెరుగని ఆశ్చర్యం తన మహిమతోనున్న ఆ పట్టణం నేనెన్నడెరుగని ఆశ్చర్యం తన మహిమ కలిగి ప్రకాశింతునే నా తండ్రితో నేను ఆ మహిమలో తన మహిమ కలిగి ప్రకాశింతునే నా తండ్రితో నేను ఆ మహిమలో ఆరాధన ఆరాధన నా ఘనమైన మహారాజుతో నా ఘనమైన